హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చేసి ఉండుంటే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచే వేరే హీరోలు చేయడం వల్ల ఫ్లాప్స్ గా మిగిలినటువంటి మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద జై బాలయ్య అని కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. నెంబర్ 7, మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి గాడ్ ఫాదర్ 2022లో రిలీజ్ అయినటువంటి ఈ యాక్షన్ ఫిలిం మలయాళంలో మోహన్ లాల్ గారు నటించినటువంటి లూసిఫర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది మన టాలీవుడ్ లో. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల వసూళ్లను సాధించిన బిజినెస్ ని రికవర్ చేయడంలో ఫెయిల్ అయింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో చిరంజీవి గారు ప్లే చేసినటువంటి క్యారెక్టర్ అనేది నటసింహం బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ ఆయన చేసిందంటే ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగానే గ్రాస్ ని కలెక్ట్ చేసి ఉండేది. అలాగే బ్లాక్ బస్టర్ వెడ్డిక్ ని సొంతం చేసుకుని ఉండేది. బట్ బ్యాడ్ లక్, ఈ సినిమా బాలకృష్ణ గారు కాకుండా చిరంజీవి గారు చేయడం అనేది జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 6, 2000లో రిలీజ్ అయినటువంటి మోహన్ బాబు గారి రాయలసీమ రామన్న చౌదరి. ఈ సినిమాలోని మోహన్ బాబు గారు చేసినటువంటి ఫిరోషియస్ పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది బాలకృష్ణ గారికి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది. కానీ బాలకృష్ణ గారు కాకుండా మోహన్ బాబు గారు చేయడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. అదే బాలకృష్ణ గారు చేస్తుంటే ఖచ్చితంగా కమర్షియల్ హిట్ గా నిలిచేది ఈ సినిమా. దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, 2002లో రిలీజ్ అయినటువంటి వెస్టర్న్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్ లో ఆ టైంకి హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఆ టైంకి స్టార్డమ్ లేనటువంటి మహేష్ బాబు గారు కాకుండా బాలకృష్ణ గారు చేసిండుంటే ఆయన అప్పటికే నెంబర్ 1 హీరో కాబట్టి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి ఉండేది. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ కూడా బాలకృష్ణ గారికి సరికొత్త విధంగా ఉండేది. ఎందుకంటే అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా ఈ క్యారెక్టర్స్ లో నటించారు. అయితే బాలకృష్ణ గారికి కూడా ఈ క్యారెక్టర్ అనేది చాలా యాప్ట్ గా ఉండేది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచుండేది ఈ సినిమా గనక బాలకృష్ణ గారు చేసిండుంటే. ఆ టైంలోనే పాన్ ఇండియా ఎపీల్ కూడా ఈ సినిమాకి కలిగి ఉండేది. బట్ మొత్తానికి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేయలేదు. అండ్ మహేష్ బాబు గారు ఈ సినిమాలో హీరోగా నటించారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది ఫెయిల్యూర్ గా నిలిచింది. దీనిపైన కూడా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 1995లో రిలీజ్ అయినటువంటి థ్రిల్లర్ ఫిలిం వేటగాడు. రాజశేఖర్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి డర్ సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాలో నటించి ఉండుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆయనకు ఒక డిఫరెంట్ ఫిల్మ్ గా నిలిచి ఉండేది. ఆయనలో ఉన్నటువంటి సరికొత్త నటుడిని బయటికి తీసేది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా హ్యూజ్ సక్సెస్ ని సాధించి ఉండేది. ఎందుకంటే అప్పటికే ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ముందున్నటువంటి బాలకృష్ణ గారు గనక ఈ సినిమా చేసిండుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించి ఉండేది. బట్ రాజశేఖర్ గారు ఆయన వల్ల కాకపోయినా సరే ఈ క్యారెక్టర్ లో తన నటనని ప్రూవ్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధిద్దాం అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అదే బాలకృష్ణ గారికి గనక ఈ క్యారెక్టర్ పడుంటే ఖచ్చితంగా ఈ సినిమా రేంజ్ అనేది మరోలా ఉండేది. అండ్ ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచి ఉండేది. హిందీలో షారుఖ్ ఖాన్ గారికి ఎలాంటి స్టార్డమ్ అయితే తీసుకొచ్చిందో అప్పటికే మన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఈ సినిమా మరొక లెవెల్ కి తీసుకువెళ్లి ఉండేది. ఎందుకంటే బాలకృష్ణ గారు నెగిటివ్ షేడ్స్ లో కూడా ఎరగదీయగలరు అని చెప్పడానికి చాలా ఉదాహరణలైనటువంటి సినిమాలే ఉన్నాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, అన్నవరం. 2006లో రిలీజ్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమా తమిళ్లో విజయ్ గారు చేసినటువంటి ఒక సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి అస్సలు సెట్ కాకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కనుక బాలకృష్ణ గారి ఆ టైంలో చేసిండుంటే ఖచ్చితంగా ఇది ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ మూవీగా నిలిచేది. అండ్ ఇందులో ఉన్న ఎలివేషన్స్ కూడా ఆయనకి సరిగ్గా సూట్ అయి ఉండేవి. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది ఈ సినిమా ఒకవేళ బాలకృష్ణ గారు మాత్రమే చేసిండుంటే. పవన్ కళ్యాణ్ గారే కాదు, వేరే ఏ హీరో చేసినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గానే నిలుస్తుంది, ఒక్క బాలకృష్ణ గారు తప్ప. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 2, 2005లో రిలీజ్ అయినటువంటి యాక్షన్ మూవీ చిరంజీవి గారు హీరోగా నటించిన అందరివాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి
ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే ఆ టైంలో సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ క్యారెక్టర్ ప్లే చేసి ఉండుంటే ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉండేది. ముఖ్యంగా అందరివాడు సినిమాలో గోవిందరాజు క్యారెక్టర్ అనేది బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కి గానీ, ఆయన స్టైల్ కి గానీ, ఆయన గ్రేస్ కి గానీ పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. అండ్ ఆయన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ యాప్ట్ గా ఉండేవాళ్ళు ఈ క్యారెక్టర్ కి. అప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా మాసెస్ లో వండర్స్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించి ఉండేది. బట్ బాలకృష్ణ గారు కాకుండా చిరంజీవి గారు చేయడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ వెర్డిక్ట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై కూడా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 1, కింగ్ నాగార్జున గారు నటించినటువంటి 1997లో రిలీజ్ అయిన సౌత్ ఇండియాస్ మోస్ట్ హైప్డ్ మూవీ రక్షకుడు. రక్షకుడు సినిమా ఆ టైంలో టాలీవుడ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అండ్ మోస్ట్ హైప్డ్ మూవీ కూడా ఇదే. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాని ఫస్ట్ బాలకృష్ణ గారే చేయవలసి ఉంది. అయితే కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల, మేబీ కథ నచ్చకపోవడం వల్ల ఈ సినిమాని ఆయన వదులుకోవలసి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఆయన ఏం నచ్చక ఎందుకు వదులుకున్నారో తెలియదు కానీ ఈ క్యారెక్టరైజేషన్ అనేది ఆయనకి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అప్పటికే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఇమేజ్ కి ఈ సినిమా గనక తోడే ఉండుంటే ఈ సినిమా సక్సెస్ అనేది, ఈ సినిమా రేంజ్ అనేది మరో లెవెల్లో ఉండేది. అండ్ బాలకృష్ణ గారు ఆ టైంలోనే ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా నిలిచి ఉండేవారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఎలివేషన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ అనేవి బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. బట్ బాలకృష్ణ గారు ఈ సినిమా మీద ఆసక్తి చూపించకపోవడం వల్ల అండ్ ఈ సినిమా కథ అనేది నాగార్జున గారి దగ్గరికి వెళ్ళడం వల్ల, ఆయన టేకప్ చేయడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అంటే నాగార్జున గారి వల్లే ఈ సినిమా ఫెయిల్ అయిందనేది మా ఉద్దేశం కాదు. బట్ బాలకృష్ణ గారికి ఉన్నటువంటి పవర్ఫుల్ మాస్ అపీల్ కి ఇలాంటి స్టోరీ గనక యాడ్ అయి ఉండుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్ఫుల్ సక్సెస్ ని ఈ సినిమా నమోదు చేసి ఉండేది. ఇందాక మనం చెప్పుకున్న విధంగానే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ అనేవి బాలకృష్ణ గారికి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. బట్ ఫైనల్లీ ఈ సినిమాని బాలకృష్ణ గారు కాకుండా నాగార్జున గారు చేయడం వల్ల ఓవరాల్ గా అప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా, బాలకృష్ణ గారు చేసి ఉండుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ఉండే వేరే హీరోలు చేయడం వల్ల ఫ్లాప్ అయినటువంటి మూవీస్ ఏంటో, వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ వీటిలో ఏ మూవీ ఎక్కువగా బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి.